ఓటుకు నోటు కేసు భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు కూడా నిరాకరణ. ప్రాసిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం. కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దని ఏసీబీ డీజీకి ఆదేశం. సో యాక్చువల్గా ఇది జగదీష్ రెడ్డి కేసు వేసిండు. ఏమని? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నాడు. సో ఈ కేసు ఇక్కడ ఏసీబీ విచారిస్తే ఆయనే ముఖ్యమంత్రి, ఏసీబీ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి కేసు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ కేసుని భోపాల్కి బదిలీ చేయండి అని జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఒక పిటిషన్ వేసిండు అనమాట. సో దాని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. నిన్న కోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఆధారాలు ఏమీ లేవు, ఇక్కడ ఇది భోపాల్కి బదిలీ చేయాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. ఇది కొంత రిలీఫ్ అని చెప్పాలి రేవంత్ రెడ్డికి. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే, ఏసీబీ కూడా ఆదేశాలు ఇచ్చింది, మీరు ఎట్టి పరిస్థితిలో మిగతా కేసులేమో కానీ ఈ పర్టికులర్ కేసు గురించి అయితే ముఖ్యమంత్రితో ఎలాంటి డిస్కషన్ పెట్టొద్దు, ముఖ్యమంత్రికి ఏమీ చెప్పొద్దు ఈ కేసు గురించి అని కూడా ఏసీబీ డీజీకి ఆర్డర్స్ ఇచ్చిందట. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రాసిక్యూషన్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బదిలీ చేయడం సాధ్యం కాకుంటే కనీసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా చూడాలన్న వినతిని కూడా తిరస్కరించింది.